రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. తెలంగాణలో గులాబీ బాస్ది మాత్రం ఎవ్వరికి అంతు చిక్కని స్టైల్ అనే చెప్పాలి. అందుకేనేమో ఆయన కామ్ గా ఉన్న సెన్సేషనే అవుతుంది, ఓ మాట మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న అధినేత పార్టీ రజతోత్సవ సభతో మరోసారి యాక్టివ్ కావడంతో గులాబీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. ఇక కాస్కోండి వచ్చేస్తున్నారంటూ ప్రత్యర్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రకటన గులాబీ సేనలో కోటి ఆశలు రేకెత్తిస్తోంది. ఆ ఆశల్ని నిజం చేస్తారా, అడియాసలు చేస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. ఓరుగల్లు మహాసభలో కేసీఆర్ మహాగర్జన. అధినేత ప్రసంగంతో గులాబీ సేనలో గూస్బాన్. బయలెల్లుతానని భరోసా ఇచ్చిన దళపతి. సార్ నిజంగానే వస్తారా, మళ్ళీ నిరాశపరుస్తారా? మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరుతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ అడుగు ఓ ప్రభంజనం, కేసీఆర్ మాట ఓ మంత్రం. గత కొన్నేళ్లుగా తెలుగు రాజకీయాల్లో జరుగుతున్నది కనిపిస్తున్నది ఇదే. 10 ఏళ్ల అధికారం తర్వాత ప్రతిపక్ష నాయకుడిగాను అదే స్థాయిలో రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నారు. అధికారం కోల్పోయాక పెద్దగా బయటకు రాని కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారు. అడపాదడపా అక్కడికి వచ్చే నాయకులతో మీటింగులు, వారిని ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ఆయన రెగ్యులర్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేరు. అయితే ఆ మౌనం కూడా కేసీఆర్ ను రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలపడం విశేషం. మొత్తానికి కేసీఆర్ రీఎంట్రీ జరిగిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గులాబీ శ్రేణులు, అభిమానులు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అధినేత ఆగమనాన్ని చూసి సంబరాలు చేసుకుంటున్నాయి. సాదాసీదాగా కాదు, ప్రత్యర్థులను మాటల తూటాలతో వేటాడిన బాస్ ప్రసంగంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతున్నారు. అధికారం కోల్పోయిన ఇన్నాళ్లు నిరాశ నిస్పృహల్లో ఉన్న లక్షలాది క్యాడర్ అధ్యక్షుడిలో మునుపటి జోష్ ని చూసి ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది. అంతేకాదు, నేను కూడా బయలుతానంటూ కేసీఆర్ ఇచ్చిన భరోసా వారిలో కొండంత స్థైర్యాన్ని నింపినట్టు కనబడుతోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందామంటూ కేసీఆర్ చెప్పిన మాటలు ఆయన త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్నారనే సంకేతాలు పంపించాయి, గులాబీ సేనలో ఊపును తీసుకొచ్చాయి. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరుతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. మేధావితో పనిచేయాలి, ఆవేశంతో కాదు. ఆవేశంతో మనం నినాదాలు ఇస్తే కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాల. యాడ ఒడగొట్టుకున్నామో గాన్నే వెతకాలి, ఎక్కడ జారిపోయిందో ఆన్నే మళ్ళీ దొరకబట్టాలి. ఆ నైపుణ్యం, ఆ స్థాయి ఇవాళ రావాలి. ఓడగొట్టుకున్న కాన్నే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగిరేయాలి, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. మహాసభలో మహాగర్జనతో ప్రత్యర్థులపై చెలరేగిపోయారు కేసీఆర్. 10 ఏళ్లలో తాము చేసిన పనుల్ని ఉటంకిస్తూనే 7.5 కాంగ్రెస్ పాలనను ఎత్తి చూపారు. ఎక్కడా ఒక్క నాయకుడి పేరెత్తకుండానే తనదైన స్టైల్లో అంశాల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అన్నీ ఒక ఎత్తు అయితే నేను కూడా బయలుదేరుతానంటూ కేసీఆర్ చేసిన ప్రకటన బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ఎన్నాళ్లుగానో అధినేత రాక కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు ప్రకటనతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భరోసా ఇచ్చారు సరే, వచ్చేస్తున్నానంటూ చెప్పారు సరే, మరి నిజంగానే సార్ వస్తారా? వస్తే ఆ ప్రణాళిక ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కు మిగిలింది 2.5 ఏళ్లే అంటూ చెప్పారు కేసీఆర్. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నారా అన్నది తెలియాల్సింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం కావడమే కాదు, తమ హయాంలో అమలైన మంచి కార్యక్రమాల్ని సైతం ఆపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ వాటన్నింటినీ ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టేలా జిల్లాల పర్యటనకు వెళ్తారనే చర్చ జరుగుతోంది. దానికి పార్టీ కూడా ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గులాబీ క్యాడర్ కు మరోసారి గూస్ బాంబ్స్ ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. మధ్య పంటలు ఎండి ఇబ్బంది పడుతున్న రైతుల్ని నేరుగా వెళ్లి పరామర్శించిన కేసీఆర్ ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేదు. అసెంబ్లీ సమావేశాలకు సైతం దూరంగానే ఉన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పై సమరానికి సమరశంఖం పూరించారు. సార్ బయలుతున్నాడనే సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన గులాబీ బాస్ ప్రజల్లో కూడా అదే జోష్తో వెళ్లి
గులాబీ శ్రేణుల్లో వచ్చిన ఊపును కంటిన్యూ చేస్తారా లేక మరోసారి ఫామ్ హౌస్ కే పరిమితమై నిరాశపరుస్తారా అన్నదే పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది.